ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 54. ఈ పత్రిక రాసినటువంటి యాకోబు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. మరి ఈయన ఎప్పుడు దేవుడిని నమ్ముకున్నాడని అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాక నమ్ముకున్నాడు. అప్పటిదాకా సొంత ఇంటి వారు నమ్మలేదు. ఎప్పుడు నమ్మాడు అని అంటే చనిపోయి, యేసు ప్రభు చనిపోయి 3వ రోజు పునరుత్థానుడై తిరిగి లేచినాక అప్పుడు నమ్మాడు అన్నమాట. అప్పుడు నమ్మాడు ఈ వ్యక్తి. నమ్మిన తర్వాత ఎంత మంచి సేవ చేశాడో, లేకపోతే ఎంత అద్భుతంగా దేవుని కొరకు బ్రతికాడో ఆయన రాసిన యాకోబు పత్రికని 5 అధ్యాయాలు చదివితే మనకు తెలుస్తుంది. అంత మాత్రమే కాకుండా 12 మంది అపోస్తులలో ఒకడుగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక సమస్యను, ప్రాబ్లాన్ని కూడా సాల్వ్ చేసిన వ్యక్తిగా మనం అపోస్తుల కార్యం 15 అధ్యాయాల్లో చూస్తాం. పౌలుకే మేము అధికారం ఇచ్చాం తప్ప వేరే వాళ్ళకి అధికారం ఇవ్వలేదు సువార్తను గురించి అని అపోస్తుల యొక్క అధికారాన్ని గురించి చెప్పినట్టు కూడా మనం అక్కడ చూస్తాం. ఎక్కడ? అపోస్తుల 15 అధ్యాయంలో. ఈయన ఎలాంటి వాడు అంటే ఒంటి మోకాళ్ళ లాంటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. చాలా దీనుడు యాకోబు. దీనుడు మాత్రమే కాకుండా నిర్మోహమాటం కలిగిన వాడు. అంటే ఎవరికి ఏదైనా చెప్పాలంటే టక్కన మొహం మీద చెప్పేసాడు తప్ప ఆయన ఏమనుకుంటాడో అది ఇది అని చెప్పేసి ముఖముఖాలు చూసుకుంటూ ప్రసంగం చేయలేదు. నిర్మోహమాటంగా చెప్పేసాడు. అందుకే ఎలా చెప్పగలుగుతా నిర్మోహమాటంగానంటే ఈ పత్రికలో ఎన్నోసార్లు నా సహోదరుడా, నా సహోదరుడా, నా సహోదరుడు అని చెప్పాడు. ఒక దగ్గరకు రాగానే ఏమని అన్నాడు? వ్యభిచారులారా అని అన్నాడు వెంటనే. అప్పుడు దాకా సహోదరులు అంటూ ఒకటేసారి వ్యభిచారులు అని అనడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ధనవంతులైన వాళ్ళు భక్తిని ఏ విధంగా మార్చేస్తున్నారు, సుఖభోగాలు యందు బ్రతకను ఉద్దేశిస్తున్నారు. వాళ్ళు సుఖభోగాలతో బ్రతకాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని దేవుడు రక్షించింది సుఖభోగాలతో బ్రతకడానికి కాదు, మిమ్మల్ని దేవుని కొరకు ఒక పాత్రలుగా మీరు నిలబడాలని దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి. దేవుడు ఉత్తగా కొనలేదు మిమ్మల్ని అని చెప్పేసి మరి వారికి చెప్తాడు. అలా చెప్తూ మొదటి అధ్యాయంలో ఎవరికైనా భూమి మీద బతికే మనిషికి 2 ఆలోచనలు ఉంటే, ఎన్ని ఆలోచనలు? 2 ద్విమనస్కులు అంటారు. అంటే డబల్ మైండ్, అంటే డబల్ గేమ్ ఉందనుకోండి. అటువంటి వాళ్ళు ప్రార్థన దేవుడు వినడం అని రాయబడి ఉంది. అది మొదటి అధ్యాయంలో చూడొచ్చు. అదే మొదటి అధ్యాయంలో అంటాడు, నువ్వు ధనవంతుడు అయితే నీకు పేద స్థితిలో ఆనందించమంటాడు, నువ్వు పేదవాడు అయితే నీకు ఉన్న స్థితిలో ఆనందించమని చెప్తాడు. అంటే ఒక మనిషి తృప్తిగా ఉండాలంటే ధనవంతుడు కూడా తృప్తిగా ఉండాలంటే తన ధనాన్ని బట్టి కాకుండా తన పేద స్థితిని బట్టి ఆనందించాలంట. అంటే లేమిలో ఆనందించాలంట. బాగా మరి పేదోడు అనుకోండి, తనకు ఉన్న స్థితిని బట్టి ఆనందించాలంట. అప్పుడు మాత్రమే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్తాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినాక మరి నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు. నేను భక్తి గలవాడిని అని చెప్పి నీ నోటికి కనుక నువ్వు కళ్ళెం పెట్టుకోకపోతే నీ భక్తి వేస్ట్ అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను భక్తి గలవాడిని అని చెప్పి మన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే మన భక్తి వేస్ట్ అంట. దేవుడే భక్తి వేస్ట్ అన్నాక మనం ఇంకేం చేస్తే ఏం ప్రయోజనం కదా, అది వేస్ట్ అని అన్నాడు. అది 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మరి కిందకు వచ్చేసరికి అంటాడు, ఓరి బాబు మీరు యేసు ప్రభువు నమ్మానని చెప్పి బాగానే మాట్లాడుతున్నారు, మీ విశ్వాసము క్రియలేందైతే చచ్చిపోయింది అన్నాడు. అంటే నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నాకేముండాలి? విశ్వాసము ఉండాలి, క్రియలు కూడా కనపడాలి. నేను క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్పాను అనుకో, అప్పుడు ఏమన్నాడంటే యాకోబు, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకంటే దెయ్యాలే మంచి అన్నాడు. మీకంటే ఎవరు మంచి? దెయ్యాలు. ఎందుకు దెయ్యాలు మంచి అని అన్నాడంటే దెయ్యాలంట దేవుడు ఉన్నాడని వణుకుతున్నాయి అంట. కానీ మనం వణుకుతున్నామా? మనం పొరపాటును కూడా వనకట్లేదు. అందుకే క్రియలేని విశ్వాసం చచ్చింది అని అంటున్నాడు యాకోబు. క్రియలేని విశ్వాసం చచ్చింది. నువ్వు లోబడేది ఏంది దేవుడికి, నువ్వు జస్ట్ దేవుడిని నమ్ముతున్నావు, అవి నమ్మి వణుకుతున్నాయి అంట దెయ్యాలు. అంటే మనకంటే దెయ్యాలే గొప్ప కదా ఇప్పుడు, నమ్మి వణుకుతున్నాయి. కాబట్టి ప్రభు పిల్లలారా జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధికి వణకాలి. దేవుడే అడుగుతాడు, నాకు భయపడి వాడు ఎక్కడున్నాడు అని అంటాడు. దేవుడు కనుదృష్టి కూడా ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడైనా మాట విని వణుకుతాడు, నేను వాడినే చూస్తానంటాడు. ఎవరు మళ్ళీ వేరే వాళ్ళు కాదు, నా మాట ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడైనా మాట విని వణుకుతాడో నేను వాడిని దృష్టిస్తానంటాడు. మరలా అంటాడు, ఎవరి మనసు నా పైన ఆనుకును వాడికి నేను పూర్ణ శాంతిని ఇస్తాను. అందరికి కాదు, మళ్ళీ దేవుని పైన ఆనుకుంటే పూర్ణ శాంతి ఇస్తాడు. విరిగి నలిగిన మనస్సు కలిగి దేవునికి భయపడితే ఏమిస్తాడు చెప్పండి? దృష్టిస్తాడు.
ఎవడు విరిగి నలిగిన హృదయం కలవాడన్న మాట విని వణుకుతాడో వాడిని దృష్టిస్తాడు. తర్వాత ఎవరి మనసు దేవుడి పైన ఆనుకుంటుందో వానికి ఏమిస్తాడు? పూర్ణ శాంతి ఇస్తాడు. అంటే దేవుడు అందరికీ దేవుడే, కానీ ఇలా చేసే వాళ్ళని మాత్రం ఆయన పట్టించుకుంటాడు, ఆయన దృష్టిస్తాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన పట్టించుకుంటాడు, ఆయన శాంతినిస్తాడు. ఈ శాంతి కావాలన్నా, ఆయన దృష్టి మన మీద రావాలన్నా మనం ఆయనకి భయపడాలి, ఇంకేం చేయాలి? ఆయన పైన ఆనుకోవాలి. ఇలా చేసిన వాళ్ళని దేవుడు దృష్టిస్తాడు, ఆనుకుంటాడు. అందుకే ఈరోజు చాలామంది భక్తి ఎండిపోవడానికి కారణము, భక్తిలో నీరసనడానికి కారణము, భక్తిలో వెనకడుగుటేయడానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళు దేవుని యొక్క భయం వారి హృదయాలలో లేకపోవటం. ఏంటంటే చెప్పండి, దేవుని భయం. మన లోకంలో కూడా భయం లేదనుకో ఏం చేస్తాడు చెప్పండి? వాడికి ఏం భయం లేదు, చూడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు వాడు అని అంటాం. ఇంకా చాలా మాటలు అంటాం, ఇంకా సామెతలు కూడా ఉన్నాయి. భయం లేనిది ఏదో అంటారు, అది మనం అనకూడదు. భయం లేనిది ఏదో అంటారు కదా, భయం లేకుండా చూడు ఎట్లా బరి తెగించిపోతున్నారు, ఏదో రకరకాల మాటలని అంటారు. సో అది అట్లా మనం ఉండొద్దు. కానీ మనం ప్రతిరోజు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో మనం బ్రతికితే నిజంగా దేవుడు ఆయన ఏం చూపిస్తాడు? మన మీద కనుదృష్టి నిలుపుతాడంట. అంటే కనుదృష్టి ఎట్లా నిలుపుతాడు తెలుసా? ఎట్లా నిలుపుతాడు ఇప్పుడు చెప్తానండి. జలముల్లో పడి నడుస్తూ వెళ్తున్నాం, కానీ జలములు మన మీద పొరనలేడు. అగ్నిలో పడి మనం వెళ్తూ ఉంటాం, కానీ అగ్ని జ్వాలలు మనల్ని కాల్చనేడు. చాలామందికి దేవుడు కనుదృష్టి వాళ్ళ మీద ఉండదు. దేవుడు కనుదృష్టి లేకపోతే నష్టపోతుంది, దెబ్బలు పడతాయి, మన ఏమవుతామంటే సాతానికి ఆహారంగా మారిపోతాం, నలిగిపోతాం, శాంతి ఉండదు, సమాధానం ఉండదు కదా, నెమ్మది ఉండదు. ఇలా సాతాన్ ఏం చేస్తాడంటే టవల్ని గట్టిగా పిండుతాం చూడండి ఆరైటాకి, అట్లా పిండేస్తాడు వాడు. మనుషులం బ్రతికే ఉంటాం, కానీ మన లోపల జీవం ఉండదు. ప్రాణం ఉంటుంది, కానీ లోపల జీవం, దేవుడితో మన కనెక్టివిటీ ఉండదు, దేవుడితో మనకు సంబంధం ఉండదు. అది అన్నమాట, అది చెప్తున్నారు. అందుకే మనం కూడా దేవునికి ఏం చేయాలని చెప్పండి? మనము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, కానీ దెయ్యాలు ఏం చేస్తున్నాయి అంట? నమ్మి వణుకుతున్నాయి అని అంట. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు గొప్పమా మనం గొప్పమా? చెప్పండి, దెయ్యాలు గొప్పమా? మరి అంతే కదా, అవి అయితే దేవుడికి వణుకుతున్నాయి. కానీ అవి ఎంత వణికినా కూడా, కానీ దేవుడు మాత్రం ఎవరు లక్ష్య పెడుతున్నాడు? మనల్ని. ఎందుకనంటే యెషయా గ్రంథంలో అంటాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన నరుడు. నిన్ను నన్ను ఆయన తన మహిమ కొరకు సృజించాడు. దేవుడు నిన్ను నన్ను దేని కొరకు సృజించాడు చెప్పండి? తన మహిమ కొరకు. కాబట్టి ఈరోజు మనిషిని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎందుకు కోరుకుంటున్నాడంటే మనల్ని సృజించిందే ఆయన మహిమ కోసం, మనల్ని సృజించిందే ఆయన మహిమ కొరకు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా ఆయన సన్నిధిలో ఉండేవారు. 2వ అధ్యాయం ఇది ఉంది. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మన అందరికీ తెలుసు నాలుక ఎంత ప్రమాదకరమైందో. ప్రకృతికి చిచ్చు పెట్టేస్తుంది. చిన్నదే అవయవం, కానీ బహుగా అదిరిపడిద్దంట. మన శరీరంలో బాగా అదిరిపడేది ఏదంటే నాలుకేనంట. చిన్న అవయవమే, ప్రకృతికి చిచ్చు పెట్టే పవర్ ఉందంట దీనికి అంటూ అక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాడు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ధనవంతుల మీద పడ్డాడు. ధనవంతులకు వార్నింగ్లు ఇస్తున్నాడు. సుఖభోగములతో బ్రతికిండు సుఖభోగాలతో బ్రతికేది, బ్రతికినా కానీ సచ్చిందంతా సమానం అని అంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవాలలో, మీ మీదకి రాబోయే శ్రమల ఉపద్రవాల్లో మీరు బతకాలంటే దేవుడిని ఆశ్రయించండి అని చెప్పి ప్రలాపించమన్నాడు, ఏడవమన్నాడు. మరి చూడు, రేపొద్దున ఈ లోకంలో ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే భక్తి ఎలా మారిపోయిందంటే యేసుని నమ్మేమని చెప్పుకోవటమే, కానీ మన మనసు మొత్తం సాతాను ఎట్లా లాగేసాడంటే లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి లాగేశాడు. దేవుడు మనల్ని సృజించుకుంది ఆయన మహిమ కొరకు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నీకు వస్త్రాలు కొదువు కానీ అని అన్నాడు దేవుడు, నీకు ఆహారం కొదువు కానీ అని అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? కావాలంటే మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు, నేను ఆటినే పోషిస్తున్నాను, ఆటికంటే మీరు శ్రేష్ఠులే కదా. అంటే దేవుడు మనుషుల్ని పక్షుల కంటే శ్రేష్ఠులుగా చేసినప్పుడు మనకు బట్టలు కొదువు చేయను అన్నాడు, ఆహారం కొదువు చేయను అన్నాడు. కానీ బట్టలు ఆహారమే కదా మనిషికి కావాల్సింది, దానికి మించి ఏం కావాలి మనిషికి? కానీ ఈరోజు మనిషి పోగదాల ఎంత భయంకరం ఉందో, ఆ పోగదాల పోతా ఉన్న వాళ్ళని వార్నింగ్ ఇస్తూ నేడైనా రేపైనా ఒక పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని చెప్పుకొని వాళ్ళారా, రేపు మీకు ఏం సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయిందని రాస్తాడు 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో కూడా మీ మీదకి వచ్చే ఉపద్రవాలలో
మీరు ఏడవండి అని 5వ అధ్యాయం 6వ వచనంతో ఆపేస్తాడు. ధనవంతులకి ఇస్తాడు, ఫుల్ స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తాడు ధనవంతులకి. ఇచ్చిన తర్వాత మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తానంటాడు. ఎందుకని అంటాడు అనుకున్నా, చాలామంది ఏంటంటే ఈ మాట ఎట్లా వాడతారని అంటే, ఈ బాబు జ్ఞానం కొదువుగా ఉంది దయచేయండి అని అంటారు. కానీ అక్కడ వాడని ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా పరలోకం చేరాలని ఆశ ఉంటే, లేకపోతే ప్రభువును చేరాలని ఆశ ఉంటే, ప్రభువుని చేరుకోవడానికి కావాల్సిన జ్ఞానం మీకు లేకపోతే నన్ను అడగండి ఇస్తానన్నాడు. అది ఉద్దేశం ఇక్కడ సందర్భం, ఇక్కడ రాసిన సందర్భం అదన్నమాట. ఈ సందర్భాన్ని మనం తీసుకెళ్ళి ఎట్లా రాస్తామంటే, ఇతరులకు ప్రార్థన చేయడంలో తప్పులేదు, ప్రభా ఇతర జ్ఞానం పొందుకుంది ఏం తప్పులేదు, ప్రార్థన చేయొచ్చు. కానీ సందర్భం మాత్రం అదన్నమాట. సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభువుని చేరుకోవడానికి, పరలోకం చేరుకోవడానికి ఆ వ్యక్తికి జ్ఞానం లేకపోతే, ప్రభువా నిన్ను చేరుకునే జ్ఞానం నాకు దయచేయని ప్రార్థన చేయాలంట. అది దాని మూల అర్థం అలా ఉంది. సో ఇలా చెప్పుకుంటూ లాస్ట్ వీక్ మనము ఒక మాట చెప్పుకున్నాం ఇదే యాకోబు పత్రికలో. ఏమని చెప్పుకుంటే, నీవు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు నీ మాట ఉండాలి. నీ మాట ఎట్లా ఉండాలి? అవునంటే అవును, పైన ఆకాశంతో అనవద్దు, అది దేవుని సింహాసనం, భూమితో అనవద్దు, అది దేవుని పాదపీఠం అన్న తర్వాత ప్రభు కూడా మత్తయి సువార్త చెప్తారు కదా, మీ తలలో వెంట్రుకను ఒకటి దాన్ని మీరు తెలుపుగా నలుపుగా చేయలేరు నాయన. తెలుపుగా నలుపుగా చేయలేనప్పుడు మీ మాటలు ఎందుకు, మీకు అంత పేగదాలు ఎందుకు, మీరు అలా మాట్లాడొద్దు, ఆ తోడు ఈ తోడు అని పెట్టొద్దు, మీ యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణము అని చెప్పేసి దేవుడు కూడా చెప్తాడు. అంటే మన మాట ఎట్లా ఉండాలంటే అవునంటే అవును, క్రైస్తవుడు మాట ఎట్లా ఉండాలి, కాదంటే కాదు. అబద్ధాలు మాట్లాడడానికి దేవుడు మనల్ని కొనుక్కోవాలి. అబద్ధం ఎవరిదని చెప్పాను నేను లాస్ట్ వీక్, అది అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు వాడు. అబద్ధం ఎవరిదంటే సాతాను నుంచి వచ్చేది అబద్ధం, దేవుడి నుంచి వచ్చేది సత్యం. కాబట్టి అబద్ధం అనేది మనిషిని కిల్ చేస్తుంది, సత్యం అనేది మనిషిని స్వతంత్రుడిగా చేస్తుంది. అవునా కదా? సత్యం చెప్పినోడికి ఎంత సంతోషం ఉంటుంది, అబద్ధం చెప్పినోడికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి మీరే. ఎప్పుడైనా సరే ప్రతి మనస్సాక్షి ఉన్న ప్రతి ఓళ్ళు కూడా, లేకపోతే మనస్సాక్షి ఉన్న ప్రతి ఓళ్ళకి కూడా అబద్ధం చెప్తున్నామనంటే ఖచ్చితంగా లోపల ఏదో గిల్టీ ఉంటుంది 100%. అదే సత్యం చెప్పామనుకోండి ఎంత సంతోషం ఉంటుందో మనకే తెలియదు ఆ సమయంలో. అందుకే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు యేసుప్రభు యోహాను సువార్తలో. అబద్ధం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? కిల్ చేస్తాడు, చంపేస్తాడు, దినదినం మనల్ని కృంగదీసేస్తుంది. ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం అట్లా. అది మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. ఈ వీక్ మనం ఏం నేర్చుకోబోతున్నామనంటే, ఈ వారం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈరోజు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు, 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలలో ఏమని ఉందనంటే, జాగ్రత్తగా మనం చదువుదాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, అంటే మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా, అతడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. తర్వాత రెండోది ఏమన్నాడు? ఎవరికైనా సంతోషం కలిగినా అతడు పాటలు పాడాలి. మూడోది ఏంటంటే, మీలో ఎవడైనా రోగయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలు పిలువనంపవను, వారు ప్రభువునామన అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ప్రభు ఈ వచనాలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చాలా జాగ్రత్తగా మనం విందాం. ఇప్పుడు బైబుల్ కాదు, నా వైపు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ మాట ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ వచ్చినా అన్నాడు. శ్రమ వచ్చినప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాం? శ్రమ వచ్చిన వెంటనే చింతలో నుంచి సనుగుడులో నుంచి గొనుగుడులో నుంచి విచారము, ఇక ఇట్లా వచ్చేసి అవిశ్వాసం వచ్చేసింది. ఈ అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ఎందుకనంటే దేవుడే అన్నాడు యేసుప్రభు హెబ్రీ ఏమంటాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడవలను నమ్మవలను కదా అంటాడు అక్కడ. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండడం అది అసాధ్యం, ఇంపాసిబుల్ అంటున్నాడు అక్కడ. సో ఇప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, సహజంగా శ్రమ వచ్చినప్పుడు భక్తులు చేసేది ఏ విధంగా ఉంది, భక్తులు ఎలా చేశారు శ్రమల్లో, మనం ఎలా ఉండాలి ఈరోజు మనం నేర్చుకుందాం. కానీ సహజంగా చాలామంది ఏం చేస్తారంటే శ్రమల్లోనే దూరం అయిపోతారు దేవుడికి. నాకు శ్రమ వస్తుంది, ఈ దేవుళ్ళో శక్తి లేదేమో, ఈ దేవుడు ఆదరించలేడేమో అని సాతానుగాడు ఇలాంటి మైండ్ సెట్ తీసుకుని వచ్చేసినాక ఏం చేస్తాడంటే దూరంగా తీసుకెళ్ళిపోతాడు దేవుడి నుంచి. ఎందుకంటే దేవుని దగ్గర మనం ఉన్నామనుకో ఆయన ఏం చేస్తాడు? దాని పిల్లలకి కంచె వేస్తాడు. యోబుకు కలిగినంతటికి దేవుడు ఏం చేశాడు? సాతాను ఇల్లు అంటాడు, దేవుడు అంటాడు, సరే యోబుకు మెత్తుతావు మెత్తాను అన్నాడు. నువ్వు కంచేసావుగా, కంచేస్తే నేను ఎలా మెత్తాను, కంచిది అంటాడు ఎవరు? సాతాను దేవుడితో.
దేవుడు కంచె తీసినాక ముట్టగలిగాడు కానీ తర్వాత ముట్టాడా? ముట్టలేదు కదా. అట్లాగే దేవుని పిల్లలు అయిన మనందరికి కూడా, దేవుని పిల్లలు మనందరికి కూడా ఏముంది చెప్పండి? ఆయన కంచె ఉంది మన మీద. ఈ మధ్యకాలంలో కరోనా వస్తే కోవిషీల్డ్ అని ఒకటి వేయించుకున్నాం మనం. అట్లాగే దేవుడి షీల్డ్ ఉంది మన మీద. ఆ షీల్డ్ తీస్తేనే ఎవడైనా మనల్ని ముట్టుకోగలుగుతాడు, లేకపోతే ముట్టుకోలేరు. మీకు తెలుసా సంగతి? అసలు ఇంకా అంతకన్నా అద్భుతమైన సత్యం చెప్తాను చూడండి. మన పక్కన మనకి ఒక్కొక్కరు కాయడానికి దేవుడు 2 దేవదూతలు ఇచ్చాడు. ఉన్నా లేదా? 2 దేవదూతలు కాపులు ఉన్నారు మనకి. ఇప్పుడు చిన్నపిల్లలను కాయటానికి కూడా దేవుడు మత్తయి సువార్త 18 చిన్నపిల్లలకు కూడా దేవదూతలు సపరేట్ ఉంటారు, చిన్నపిల్లలు కూడా కాపాడటానికి. అయితే మనల్ని కాపాడటానికి 2 దేవదూతలు ఇచ్చాడు. ఒక్క దూత ఒక్క రాత్రిలో 1,85,000 మందిని చంపేయగలదు. ఎంతమందిని చంపుతుంది చెప్పండి? ఒక్క దూత 1,85,000 మందిని చంపగలదు. అంటే అటువంటి దూతలు ఎంతమంది ఉన్నారు మన కాపలో? 2 ఉన్నారు. అంటే 2 దూతలు ఒక్క రాత్రిలో ఎంతమందిని చంపుతారు? 2,00,000, 2,816, 3,60,000, 2,510, 3,70,000. అంటే 3,70,000 మందిని ఎట్ట ఒక్క రాత్రిలో చంపగలిగినటువంటి దూతలు మనకు కావాలన్నారు. మనకు తెలుస్తుంది అది. మనం ఎంతసేపు నేను ఒంటరివాడిని, నేను దిక్కులేనివాడిని, నేను అనాథని, ఎవరో లేక ఒంటరినై, అందరికీ దూరమై అనాథగా మిగిలిన పాటలు రాసుకుని ఎడుతూ ఉంటాం పొద్దాక. మనం కుమిలిపోతాం. మన ముందు దేవుడు ఎంత శక్తిమంతులో మర్చిపోతాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ బలాన్ని మర్చిపోతాం, ఆ దేవుని శక్తిని మర్చిపోతాం, దేవుని కాపుదలను మర్చిపోతాం, దేవుని భద్రతను మర్చిపోతాం. అసలు దేవుడే లేడనుకున్నట్టు ఊరికే కన్నీటి పాటలు రాసుకుని కన్నీరేలమ్మ కష్టాలు తీరేలమ్మ అంటే పాటలు రావడం తప్పని కాదు, కానీ ఆ పాటలతో ఏడవడమే ఏడవడం వరకు పాటలు రాసుకుంటాం కదా తప్ప నీ ముందు నిలబడి నీకు సహాయం చేసే దేవుడు నీకు ఎంత కృపనిచ్చాడో అది మర్చిపోతే ఎట్లా? నీకు ఎంత కాపుదలు ఇచ్చాడో మర్చిపోతే ఎట్లా? దేవుడు నీకు ఎంత శక్తి ఇస్తున్నాడో మర్చిపోతే ఎట్లా? ఆయన ఎంత భద్రపరుస్తున్నాడో నేను మర్చిపోతే ఎట్లా? అదన్నమాట దేవుని భద్రత, దేవుని శక్తి, దేవుని కాపుదలను మనం చూడాలి. దేవుని పెట్టాలి. ఇవన్నీ చూసుకోకుండా మనం ఏం చేస్తామంటే బుర్రోమని ఏడుస్తూ ఉంటాం కదా, ఏడుస్తూ ఉంటాం. అవునా కదా? మనం ఏడ్చి ఇంకా మళ్ళీ దేవుని దుఃఖ పెడతాం, దేవుని దుఃఖ పెడతాం మనం ఏడ్చి. అట్లా అన్నమాట. అందుకే ఇక్కడ యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఒక పని చేయాలి. ఏం పని చేయాలంట? ప్రార్థన చేయాలి. దాని ఉద్దేశము శ్రమలో ప్రార్థన, శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన చేయమని కాదు. శ్రమలో ప్రార్థన నీకు సరైందని చెప్తున్నాడు. అట్లా అనుకుంటే యేసు ప్రభు మత్తయి సువార్త 18 ఏమన్నాడు? మీరు ఇసుక నిత్యము ప్రార్థన చేయవలనందుకు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? ఒక కటికోడు, ఒక రాజు ఉన్నాడు, ఒక కటిక రాజు ఉన్నాడు. వాడికి అసలు వాడికి న్యాయాధిపతి, వాడికి జాలి లేదు, కనికరం లేదు. వాడు కటికోడు అని రాశాడు అక్కడ. అంటే వాడు కనికరం జాలి లేనోడు. వాడు ఒక విధవరాలు వచ్చి రోజు బాబు నాకు న్యాయం తీర్చు అంటుందంట. వాడు కటికోడు ఏం న్యాయం తీరుస్తాడు? కానీ ఒక రోజు అంట ఈ ముసలితో మాటకి నా దగ్గరకు వస్తుంది ఈ విధవరాలు, దీని పేడ వదిలించుకుందామని ఆ రోజు న్యాయం తీర్చాడంట. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ కటికోడే 10 సార్లు వెళ్తే మనసు మారి ఆ ముసలదానికి న్యాయం తీర్చాడు కదా, మరి మీ పరలోకపు తండ్రి ఆడికంటే శ్రేష్ఠుడు కదా. దేవుడి స్తోత్రం కలిగిన కాక. అంటే మీరు ఆ మనిషే 10 సార్లు వెళ్తే వాడు హృదయం కరిగిపోయింది కదా, అట్లాంటిది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నేను ఒక్కసారికే పట్టించుకుంటాను కదా అన్నట్టుగా చెప్పాడు. అంటే విసుకొక నిత్యం ప్రార్థన చేయాలని మనం ఆ ఉపమానం చెప్పాడు ఆయన. ప్రభు విసుకొక నిత్యం ప్రార్థన చేయమన్నాడు. దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో లాస్ట్ వచనంలో ఉంటుంది, లాస్ట్ భాగంలో లైన్లో మీరు నిత్యము ప్రార్థన చేయవలనందుకు, అంటే ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేయమంటాడు అక్కడ. మళ్ళీ ఎఫెసీ పత్రిక 6:18లో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని అంటాడు. కృతజ్ఞత స్తుతులు ఎల్లప్పుడూ ప్రార్థన. అంటే మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన అయితే ఎప్పుడు చేయాలి. కానీ ఇక్కడ యాకోబు చెప్పిన ఉద్దేశం ఏంటి అని అంటే, నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు శ్రమ దినాన నువ్వు కృంగితే చేతగాని వాడు అయిపోతావు కాబట్టి శ్రమ దినాన్ని కృంగిన వాడు చేతగానడు అంట. కాకపోతే నీ శ్రమలో నువ్వు బయటికి రావాలని అంటే నీకున్న రెమెడీ ఏంటో తెలుసా? దగ్గేస్తే ఏమేసుకుంటాం మనం? జలుబు వచ్చింది అనుకో సిట్రజిన్ వేసుకుంటాం, తలనొప్పి వస్తే శారిడన్ వేసుకుంటాం కదా. ఇట్లా ఉన్నాయి కదా. ఒళ్ళు నొప్పులకు ఉంటే డోలో వేసుకుంటాం ఫీవర్ వస్తే. అట్లా నీకు శ్రమ వచ్చింది అనుకో, నీకు దేవుడు ఇచ్చే మెడిసిన్ ఏంటి అనుకుంటున్నా? ప్రేయర్. నీకు శ్రమ వచ్చిందా, నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పు? ప్రపంచంలో అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతున్న పదం ఇదే. నేను క్రైస్తవుణ్ణే కానీ ప్రార్థనలో నిర్లక్ష్యం, నేను క్రైస్తవుణ్ణే కదా కానీ అన్నిట్లో నిర్లక్ష్యమే. దేవుడి విషయాల్లో చూడండి, లోకం విషయాలలో పట్టించుకున్నంతే మనం పొట్ట కోసము, మరి చూడండి భోజనం కోసము ఒక పూట అన్న మర్చిపోతామా?
భోజనం ఒక పూటన మర్చిపోతామా? వస్త్రాలు వేసుకోవడం ఒక రోజున మర్చిపోతామా? స్నానం చేయటం మర్చిపోతామా? ఛాయ్ తాగటం అసలు అంటే దినచర్యలో డైలీ చేయాల్సింది ఈ శరీరం కొరకు ఏం చేయాలో అన్నీ మర్చిపోం. ఈ మాసిపోయి అని తెలిస్తే ఇమ్మీడియట్ పూర్వమాలకి వెళ్ళి బట్టల కొరకు వచ్చేస్తాం. కానీ మన ఆత్మ గురించి మనకు పట్టింపు ఉంటుందా? దాని మీద నీ యొక్క టైం ఎంత ఇచ్చేస్తున్నావు? ఆత్మను గురించినటువంటి భారం నీలో ఎంత ఉంది? ఆత్మను గురించి నువ్వు ఎంతసేపు ఆలోచన చేస్తున్నావు? ఆత్మను గురించి నువ్వు ఎంతసేపు నీ సమయాన్ని ఇచ్చేస్తున్నావు కదా? అందుకే అని అంటాడు యాకోబు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ఏం చేయాలని చెప్పండి? ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు ఏమవుతాయి చెప్పండి? సఫలము కాగలవు అని ఉంది బైబిల్ వాక్యాలు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రేయర్ చేయి, నీ కార్యాలు ఎలాంటివైనా సరే అవి బంధకాలు. మీకు ఒక ఎగ్జాంపుల్కి నేను ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి. ఏం చేస్తారంటే బహుశా పౌలు శీలలో 16లో చూడండి. 16:25 వాళ్ళకి శ్రమ వచ్చింది. అమ్మ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేయుతూ కీర్తనలు పాడారు. సరే ఈయన చూద్దాం. ఇక్కడ మీకు అర్థమైంది కదా ఎందుకు వాళ్ళని జైల్లో వేసారు అంటే దేవుడి గురించి సువార్త చెప్తుంటే పౌలు శీలను తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? జైల్లో వేసి బండ బిగిచ్చేశారు. అంటే చేతులకి కాళ్ళకి రెండింటికి వేసేసారు అన్నమాట సంఖ్యలు. చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేస్తే వాళ్ళకి శ్రమ వచ్చింది. ఆ శ్రమలో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు. మనకి చేతులు మంచిగుంటేనే చప్పట్లు కొట్టలేము, కానీ వాళ్ళ చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసినా కూడా ఇట్లా చప్పట్లు కొడుతున్నారంట. చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? సంఖ్యల ఏమైపోయినాయి? తెగిపోయినాయి ఒక దెబ్బకి. ఎందుకు అనంటే ప్రేయర్, ప్రార్థన చేశారు. శ్రమల్లో అంటే సమస్త కార్యాలు ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు సఫలం కాగలవంటే అర్థం ఏంటంటే నీ సమస్య ఏదైనా కాదు, దేవుడు తీర్చలేనటువంటి సమస్య భూమి మీద ఏదైనా ఉందో ఒకటి చెప్పండి నాకు. దేవుడు ఇది నా వల్ల కాదులే బిడ్డ అని వెళ్ళిపోయేది ఏదైనా ఉందా? లేదా ఈ విషయంలో నేను శక్తిహీనుడని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఆయన అంటాడు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా భూమి మీద అంటే ఏది లేదు. ఆయన ఎండిపోయిన భూమిని ఎడారిగా చేయగలడు, ఒంటరైన వాడిని 1000 మంది చేయగలడు, ఎన్నిక లేని వాడిని బలమైన వ్యక్తిగా జనాంగంగా చేయగలడు. తర్వాత చూడు, వంకరగా ఉన్న వాటిని సదునుగా చేయగలడు కదా, చేదైన వాటిని తీపిగా మార్చగలడు, ఎత్తైన మరి బలహీనులను బలపరచగలడు, జ్ఞానం సిగ్గుపరచక వెర్రి వారిని ఎన్నుకుని బలమైన పాత్రలుగా చేయగలడు. అంటే దేవుడు ఏమైనా చేయగలడు. సముద్రం అడ్డు వస్తే దాన్ని పాయలు చేయగలడు, చనిపోయిన బిడ్డలు కనపడితే ముట్టి స్వస్థత పొందుకుని లేపగలడు, ఎండిపోయిన ఎముకలు కనపడితే వాటికి జీవాన్ని ఇచ్చి మరలా బ్రతికించగలడు. ఈ దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా అంటే ఏదీ లేదు. ఈయనకు సమస్తము సాధ్యం. అందుకే మనుషులకు అసాధ్యములే కానీ దేవునికి సమస్తము సాధ్యమని అంటాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునికి సమస్తం సాధ్యమే. దేవునికి సాధ్యం కానీ దేవుంది చెప్పండి దేవుని బిడ్డలారా. అందుకే మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఫస్ట్ ఏం చేయాలి మనం చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రేయర్ అంటే అంటే గంటలో అది దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి చేస్తాం మనము. కానీ దేవుని మనసులో ప్రభువా మన పరిస్థితి ఇది, నా ఇబ్బంది ఇది, నా సమస్య ఇది అని యథార్థమైన మనసుతో ప్రభువా నేను మనిషిని, బలహీనుడిని. మనిషి చాలాసార్లు మనల్ని మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఒకసారి ఇట్లా నిలబడి అద్దం ముందు నిలబడి మనం ఏంటో మనల్ని మనం చూసుకుంటే సిగ్గేసిద్ది మనకి రియల్గా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక అద్దం ముందు నిలబడండి, పెద్ద అద్దం ముందు నిలబడి ముందు చూసుకోండి. చూడండి, చిన్న నరం పడితే మన బలం ఎంత? శారీరకంగా బలహీనులమే కదా. చిన్న జ్వరం వస్తే దెబ్బకు మంచమే పడిపోతాం, బలహీనులమే కదా ఒకటి. తర్వాత మానసికంగా కూడా బలహీనులమే కదా. కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తే ఏం చేస్తాం చెప్పండి? వాటికి టెంప్ట్ అయిపోయి పాపంలో పడిపోతాం. అంటే మానసికంగా బలహీనులమే మనుషులమే, శారీరకంగా కూడా బలహీనులమే, ఆత్మీయంగా కూడా బలహీనులమే. ప్రార్థన చేయలేం, వాక్యం చదవలేం, సువార్త చెప్పలేం, దేవునితో నడవలేం.
ఇప్పుడు చెప్పండి, ఇన్ని విషయాల్లో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనులమైన మనము నేను గొప్పవాడని ఎలా చెప్పుకోగలుగుతాం మనం చెప్పండి సమాజంలో? ఇప్పుడు చెప్పండి, అలాగా. కాబట్టి ప్రభు పిల్లలంగా మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే, నీకు శ్రమ కలిగిన ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ప్రభా, నేను ఏ విషయంలో కూడా నేను గొప్పవాడిని కాదు, నీ సహాయం లేకుండా నేను అడుగేయలేను, నీ సహాయం లేకుండా నేను ప్లేట్లో అన్నాన్ని నోట్లోకి ఎత్తుకోలేను, నీ సహాయం లేకుండా నేను అంటాడు ప్రభు. అంటాడు, నా సెలవు లేకుండా ఎవడికి తినుత్రాగుట సాధ్యము అని అంటాడు. అంటే నీ సహాయం లేకుండా నీళ్లు కూడా తాగలేను నాయన. కాబట్టి నేను వీఆర్ నథింగ్. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు చెప్పండి? నేను నల్లి లాంటి వాడిని, సీమ లాంటి వాడిని, కుక్క లాంటి వాడిని అంటాడు అంట. తర్వాత 51వ కీర్తన ఏమంటాడు? నన్ను బాగా కడుగు, నన్ను సరిచేయి, నన్ను దిద్దు, నా యందు నీకు ఆయాస్కరమైంది ఏమైనా ఉందేమో పరీక్షించి చూసుకుని నన్ను నా అంతరంగాన్ని శుద్ధి చేయి అని అక్కడ ఏమంటాడు తెలుసా? అంటే ఏమంటాడు తెలుసా? ఈ సోపు కంటే తెల్లగా నన్ను చెయ్యి నాయన, హిమము కంటే తెల్లగా, ఈ సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా మార్చమంటాడు. అట్లా మనం అడిగితే దేవుడి సన్నిధిలో, దావీదు దేవుడే మన దేవుడు కాదా? పౌలు దేవుడే మన దేవుడు కాదా? ఎందుకు మన దేవుడు అంటే ఆయన అంటాడు, యెహోవా ఆయన నేను నిరంతరం మార్పు లేని వాడిని, నేను ఉన్నవాడు అనువాడను, నేను మొదటి వాడిని కడపటి వాడను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడిని. అంటే నాలో మార్పు లేదయ్యా, మీరే మారుతున్నారు ప్రజలు. మీరు ఏ గాలి వస్తే గాలి మాట, ఏ గాలి వస్తే గాలికి తిరిగి ఆ మాటలు మాట్లాడతారు కానీ మీరు, కానీ నేను మాత్రం మార్పు లేను అని అంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగురు కాదు. అర్థమవుతుందా ఈరోజు మన దేవుడు ఎలాంటోడు? ఈ దేవుడు అనాథలుగా విడిచిపెట్టడం. అర్థమవుతుందా? అందుకే శ్రమ వచ్చిందా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. రెండో మాట చూడండి, రెండో మాట. ఇంకా దీని మీద చాలాసేపు చెప్పగలను నేను, ఎంతసేపు అయినా, కానీ ఈ కొన్ని ఎక్కువ మాటలు తెలుసుకునే కోసం చెప్తా. రెండో మాట చూడండి, ఎవరికైనా సంతోషం కలిగిన ఏం చేయాలంటాడు? కీర్తనలు పాడాలి. మనకు సంతోషం వస్తే ఏం చేస్తాం? దావత్ చేసుకుంటాం. మనకు సంతోషం ఉందంటే ఈ సంతోషంలో ఏదన్నా దావత్తు చేసుకుందాం, మనం దావత్తు చేసుకుందాం. ఇవాళ దావత్తులు ఎక్కువైపోయినాయి, అవునా కదా? ఈ దావత్తులు ఎక్కువైబట్టి కన్వెన్షన్ హాళ్ళు, ఈ గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా. వీకెండ్ వచ్చిందంటే ఏం సెలబ్రేషన్స్, సంతోషం. మరి మనిషి ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాడు, ఎంతసేపు ఉంటుంది ఎంజాయ్ చెప్పండి? తాగినోడికి మత్తు దిగేదాకా ఎంజాయ్, సిగరెట్ తాగేదానికి ఆ మొక్క అయిపోయిన దాకా ఎంజాయ్, పాపం చేసేవాడికి కాసేపు ఎంజాయ్. మనిషిలో సంతోషము ఎక్కడుంటుంది స్థిరంగా చెప్పండి? అందుకే కదా పాట, సంతోషం ఎచట ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనని జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, చివరికి అది ఎక్కడ కనుక్కున్నాను? యేసయ్యా నీలోనే కనుక్కున్నానయ్యా. నేను లోకంలోకి వెళ్ళి సంతోషం కొరకు అక్కడికి వెళ్ళి తాగి చూశాను, కూసేపే, మొత్తం నందసేపే, అక్కడికి వెళ్ళాను కూసేపే, ఎక్కడికి వెళ్ళాను కూసేపే. అన్న సంతోషాన్ని స్టాండర్డ్గా నాలో పెట్టుకుందామంటే నాకు దొరకట్లేదు. నేను చివరికి ఎతికి నీ దగ్గరకు వస్తే అది స్టాండర్డ్గా నీలో ఉందని నేను కనుగొన్నాను అని రాస్తాడు. అందుకే కదా యేసు ప్రభు కూడా ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతి అంటే ఏంటి? శాంతినిస్తానన్నాడు. శాంతినిస్తాడు. నా శాంతినే మీకు ఇస్తున్నా, లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఎంత చేపిస్తుంది? కూసేపు సినిమా చూసినాడు 3 గంటలు, అది బాగాపోతే బుర్రేట్ ఎక్కింది, బాగుంటే కాసేపు సంతోషం 3 గంటలు. కానీ యేసు ప్రభు ఇచ్చే సంతోషం ఎప్పటికీ ఉంటుంది మన హృదయాన్ని. అంటే సంతోషము గల మనస్సు ఎముకలకు బలం, ఆరోగ్యం మనకి సంతోషం గల మనస్సు. అందుకే యేసును కనుక మనం కలిగి ఉంటే మనలో ఎప్పుడు సంతోషం. అందుకే రెండో మాట ఏమంటున్నాడనంటే, మీకు ఎవరికన్నా సంతోషం వస్తే ఏం చేయాలి చెప్పండి? పాటలు పాడాలి. ఏం పాటలు పాడాలి? తీన్మార్ పాటల. ఏం పాటలు పాడాలి అని అంటే, దేవుడు మన జీవితాలలో చేసిన మేలులను అనుసరించి పాటలు ఉంటాయి చూడండి. ఆ పాటలు, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి
నా పాపమంతా తొలగేనయ్యా నిన్ను అంటే పాపాలు తీసేసాడు కాబట్టి, పాపాలు తీసేస్తే మనకి ఎంత సంతోషం. పాపం అనేది ఒక కాడండి మనిషి మీద, ఆ కాడు ఉన్నని చెప్పి మనకు నెమ్మది సమాధానం ఉంటుంది. అది దేవుడు ఎరక్కొడితే, అది బ్రేక్ చేస్తేనే మనలో సంతోషం సమాధానం వేలుబడి చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభు పిల్లలకి ఈరోజు. అందుకే నీకు సంతోషం కలిగినప్పుడు మనకి ఏం చేయాలి చెప్పండి, మనం ఏం పాడాలి చెప్పండి, కీర్తన. కానీ ఒక్క సంతోషంలోనే పాడతాం కాదండోయ్. భక్తుడైన దావీదు దగ్గరికి వెళ్ళి 34వ కీర్తన చూడండి. దావీదు గారు నువ్వు పాటలు ఎప్పుడు పాడతావనంటే అని అంటాడు, నేను నిత్యము. చూడండి ఆ పాట 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన త్వరగా చదవండి. మొదటి వచనం, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి. చదువు, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి. దావీదు భక్తుడు ఎప్పుడు స్తుతించాడట దేవుడిని? ఓన్లీ సంతోషంలో కాదు, ఆయన ఎప్పుడు ఎల్లప్పుడట, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. చూసారా? అది అంటే ఇక్కడ సందర్భానికి దానికి తగినటువంటి వచనం యాకోబు చెప్తున్నాడు. కానీ మొత్తం ఎంటైర్ బైబుల్లో చూసుకుంటే ఒక భక్తుడు ఎప్పుడు స్తుతించాలి దేవుడు అంటే నిత్యము. ఇందాక మనం చదివిన 59వ కీర్తనలో కూడా నిత్యము ఆయన యొక్క విశ్వాస్యతను, తర్వాత ఎల్లప్పుడూ ఆయన యొక్క కనికరాన్ని కూడా మరి భక్తుడు తెలియజేస్తారని విన్నాం కదా మనం. అట్లానే యు ఆర్ ట్రూ క్రిస్టియన్. మనం ఏం చేయాలి చెప్పండి? నిజంగా మనం క్రైస్తవులం అయితే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవుడిని ఏం చేయాలి చెప్పండి? స్తుతిస్తూ ఉండాలి. ప్రైజ్ అండ్ వర్షిప్. మీరు గుర్తుపెట్టుకోండి, మన శ్రమలు మనలో ఉన్న ప్రార్థన బయటకు తీసుకొస్తే మనలో ఉన్న సమృద్ధి, మనలో ఉన్న స్తుతిని బయటకు తీసుకురావాలి. అంటే దేవుడు మనకు సమృద్ధి ఇస్తూ కొలది మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతిస్తూ వెళ్ళాలి. అందుకే భక్తులు ఏమన్నా స్తుతి పైకి వెళ్తే ఆశీర్వాదం కిందకు వస్తుంది అన్నారు భక్తులు. కాబట్టి ఈరోజు మొట్టమొదటి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తర్వాత సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడాలి. మూడవది నేను చెప్తాను చూడండి. ఎవడైనా రోగి అయి ఉన్నాడా వాడు పెద్దలను పిలిపించాలి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అక్కడ సంఘ పెద్దలను ఉందా? సంఘపు పెద్దలను పిలిపించాలి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నూనె అనగానే కృష్ణాయలు కూడా నూనె, అవునా కదా? మరి అది రాయట్లా. మనం కొబ్బరి నూనె ఎత్తుకొచ్చి రాత్రం. కొబ్బరి నూనె ఎందుకు రాత్రం? నూనె అని అన్నాడు కదా. వాస్తవానికి ఇక్కడ వాడిన నూనె ఏంటో తెలుసా? బైబుల్లో ఒలీవ్ నూనె వాడారు. ఎందుకు వాడారని అంటే దాని లోపల మెడిసిన్ ఉంటుంది, అంటే యాంటీబయాటిక్, అంటే రోగాన్ని నిరోధం చేయగలిగినటువంటి లక్షణాలు ఉన్నాయని ఆ నూనె వాడారు. కొబ్బరి నూనెలో ఏముందో చెప్పండి? మనోళ్ళు రోగం వచ్చిందంటే నోట్లో కూడా గొంతులో కూడా పోతున్నారు. ఎంత దారుణం ఇది! కొబ్బరి నూనె పోసి ప్రార్థన చేసి ఒక ఆమె బాగా పోసి ఒక ఆయన చచ్చిపోయడానికి కారణమైంది. గుంటూరు దగ్గర ఒక ఆమె. ఏంటి మూర్ఖంగా ఆలోచించేస్తాం అంటే దేవుని వాక్యం కాంటెస్ట్ మనకు తెలియదు, సందర్భం మనకు తెలియదు, ఇష్టం వచ్చాడు. అందుకే నూనె రాసి ప్రార్థన చేయాలని అంటే ఆ నూనెలో ఏముండదు వాస్తవానికి. అక్కడ రాసిన నూనెలో మాత్రం ఏముందో చెప్పండి? ఒలివ్ నూనెలో ఏముందో? మెడిసిన్ ఉంది. అంటే రోగాన్ని నిరోధించగలిగినటువంటి లక్షణాలు దాంట్లో ఉన్నాయి. కానీ ఈ కొబ్బరి నూనెలు ఏమున్నాయి? కొబ్బరి నూనెని రాయొద్దని మళ్ళీ చెప్పట్లా, మళ్ళీ నన్ను తప్పుగా చూసుకోవద్దు. కానీ మనం రాస్తున్నామని అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అందుకే ఇప్పుడు మనకు రోగం వస్తే ఏం చేస్తాం? ఫస్ట్ ఫోన్ కొట్టేది హాస్పిటల్. కానీ దేవునికి ప్రథమ స్థానం. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా నేను అక్కడ బతికించాలంటే దేవుడు నీతో ఉండాల్సిందే. అదేదో ఇంటికాడ ఉన్నప్పుడే సేవకులకు ఫోన్ చేసుకో. సేవకుడు రాగలిగితే సేవకుడు వస్తాడు, లేకపోతే సంఘంలో ఉన్న పెద్దలను పంపిస్తాడు. వాళ్ళు వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తారు. చేసినాక ఇక్కడ కొన్ని మాటలు వాడాడు, బ్యూటిఫుల్ వర్డ్స్ వాడాడు కింద. అవి నేను చదివి మీకు వినిపిస్తాను, కొంచెంసేపు మీరు వినండి. మీరు విన్న తర్వాత నేను వివరిస్తాను. మనము అసలు ఈ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న జబ్బు, వాళ్ళు ఎప్పుడు దేవుడికి మాట వింటారు చెప్పమంటారా? ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి పోయిన తర్వాత అక్కడ బాగా ఖర్చు పెట్టాలి. ఇక డబ్బులు అయిపోయినాయి, ఇంకా నువ్వు 2 లక్షలు బిల్లు కట్టాలంటాడు ఆ హాస్పిటల్లో. అప్పుడు ఈ దగ్గర డబ్బులు ఉండవు. ఇక అప్పుడు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఎప్పుడు? అంత అయిపోయినాక అప్పుడు దేవుడు గుర్తొస్తాడు.
అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు అని. ఏంటి ఎందుకు అంత దా తెచ్చుకోవటం, గోరుతో పోయేది గొడ్డలతో తెచ్చుకున్నారంటారు కదా, అట్లా ఉంటుంది ఈ డబ్బులు ఉన్నాడు. అందుకే యాకోబు 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ధనవంతులకి. ఎందుకు ఇచ్చాడు? ధనవంతులకు ఆతృత పడివారు ఆపదల్లోను ఉరిలోను చిక్కుకున్నాను అన్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఎందుకనగా దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలిగిపోయారని అన్నాడు. విశ్వాసం నుండి తొలిగిపడిపోయి కళ్ళతో పొడుచుకున్నారని రాయబడింది హెబ్రీ పత్రికలో. నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం అక్కడ ఉంటుంది. నువ్వెంత వాక్యం చెప్తున్నా వినో, నీ ధనం ఎక్కడో నీ హృదయం అక్కడ ఉంటుంది. అంటే ధనవంతులకు ధనం వల్ల నష్టం అంటే ధనాన్ని సంపాదించొద్దని కాదు, న్యాయమైన ధనం సంపాదించుకోమని ఉంది మళ్ళీ బైబుల్లో. ఒకవేళ అన్యాయపు సిరి అని పేరు పెట్టాడు దేవుడు లోకస్వార్త 18వ అధ్యాయంలో. ఈ అన్యాయపు సిరి నీ దగ్గర ఎక్కువ ఉందనుకో, దాన్ని బట్టి స్నేహితులు సంపాదించుకోండి. అది నువ్వు చచ్చిపోయినప్పుడు అది నీకు దగ్గరకు వస్తారు జనాలని ఉంది. యశుప్రభు దానికి పేరు పెట్టాడు అన్యాయపు సిరి అని. అన్యాయపు సిరి అని ఎందుకు అన్నాడు? అదే డబ్బుతో పాపానికి ఎన్ని రకాల పాపాలు కొడతారు అదే డబ్బు, అందుకని దాన్ని అన్యాయపు సిరి అన్నాడు దేవుడు, పేరు పెట్టాడు దానికి. ఆ అన్యాయపు సిరి వల్ల నీ దగ్గర ఎక్కువ ఉందనుకో, దాన్ని పెట్టి ఏం చేయాలంట? స్నేహితులను సంపాదించుకో. అది నిన్ను విడిచిపోయి వెళ్ళినప్పుడు ఈ స్నేహితులు నీకు ఉంటారు తోడు. డబ్బుని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళతో దేవుడు ఎప్పుడు ఉండలేడు. అర్థమవుతుందా? ధనాన్ని కొరకు ఆ రోజు ధనం కోసము యవనస్తుడు ఏం చేశాడు చెప్పండి? జస్ట్ ఎక్స్చేంజ్ అన్నాడు యేసుప్రభు. ఆ యవనస్తుడు వచ్చి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవాలని అని అన్నాడు దేవుడి దగ్గరకు వచ్చి. దేవుడు అన్నాడు నీ ధనమని డైరెక్ట్ అనలా, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు చెయ్యి, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడి పూర్ణ హృదయంతో పూర్ణమస్తు నీ దేవుడిని ప్రేమించు, తర్వాత నీ తల్లిదండ్రులు ప్రేమించు అని చెప్పాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఎరిగా ఉన్నాను, నేను ధర్మశాస్త్రం చదివి చిన్నప్పటి నుంచి నాకు వచ్చాను అన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు నీకు ఒకటి కొదువు కొందరు అబ్బాయి అన్నాడు. ఏంటో చెప్పు అన్నాడు. ఏమన్నాడు అంటే నీకు ఒకటి కొదువు, నీకున్న ధనాన్ని అమ్మి, నీకున్నవన్నీ అమ్మి ఆ ధనాన్ని పేదలకు పెట్టరా, నువ్వు పేదలకు అవి ఇచ్చేసి నన్ను వెంబడించాడు అంటే పరలోక రాజ్యం ఇచ్చేసాడు దేవుడు అంటున్నాడికి. జస్ట్ ఎక్స్చేంజ్, నువ్వు ఆ ధనాన్ని వదిలేస్తే నీకు పరలోకం అని అన్నాడు. వీడేం చేశాడు? మిక్కిలి ధనవంతుడైన మూటు పూడ్చుకుని వ్యసన పడిపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, ఏలయనగా సూది బెజ్జంలో ఒంటి దూరిద్దేమో కానీ ధనవంతులు పరలోక రాజ్యానికి రాలేదన్నాడు. ఈరోజు మాయరోగాలు ఏంటంటే జనాలు ఆ ధనం మీదే మనసు పెడుతున్నారు, పరలోక రాజ్యం వెళ్లకుండా నిన్ను చేసే ధనం మీదే మనసు పెడుతున్నారు. అది చాలా ప్రమాదం. అట్లని డబ్బు సంపాదించొద్దని నేను చెప్పను, డబ్బు బాగా సంపాదించుకోండి తప్పులేదు, కానీ దాన్ని న్యాయమైన రీతిలో దేవునికి కైసరికి ఇచ్చేయాలి. దేవుని కూడా తినేయొద్దు, దేవుని తిని శాపం తెచ్చుకోవటమే. అందుకే దేవునికి ఇవ్వాలి. యేసుప్రభువే చెప్పాడు కైసరికి ఒక నాణ్యం తెచ్చి చూపించారు, ఇది ఎవరిదని అన్నాడు. ఎందుకు? యేసుప్రభుని పట్టుకుందామని. దాని మీద బొమ్మ చూపెట్టేటది కైసరికి ఏంటి, దేవుడికి అంటున్నాడు. ఈరోజు దేవుడిది కూడా తిని పడేస్తున్నాం మనం. నువ్వు బతుకుతుంది దేవుని దయ వల్ల, నీలో ఊపిరి అనుక్షణం ఆడుతుంది దేవుడి దయ వల్ల. ఆక్సిజన్ కొంతమంది లక్షలు పెట్టి వేలు పెట్టి కొనుక్కుంటున్నారు, నీకు ఉచితంగా ఇచ్చి బతికిస్తున్నాడు. ఎన్నో రకాల రోగాలతో వెంటిలేటర్ మీద ఉన్నారు, రకరకాల రోగాలతో హాస్పిటల్లో ఉన్నారు, దీనస్థితిలో ఉన్నారు, కానీ మనకి ఏది రాకుండా కాపాడుతూ ఉన్నాడు దేవుడు. కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఈరోజు? నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే భ్రష్ట మనసు వచ్చేస్తుంది తప్ప భక్తి రాదు. భ్రష్ట మనసు చేసుకుంటే దేవుడు వదిలేస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు చూసుకోండి, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడు అని ఉంది. 1వ అధ్యాయం 28, 29 వచనాలు, 26, 27 వచనాలు అనుకుంటా. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకటి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడు ఏం చేయాలి? ఫస్ట్ సంఘపు పెద్దలని పిలువకండి, వారు వచ్చి మీ ఇంటికి నూనె రాసి మీకు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నాకు చెప్పండి, అక్కడ డాక్టర్కి కూడా జ్ఞానం ఇచ్చేది ఎవరు చెప్పండి? ఎందుకు అంటే బైబుల్ చెప్తుంది జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే అని ఉంది. ఎవరంట? జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. ఆ డాక్టరు సరైన ట్రీట్మెంట్ నీకు ఇవ్వడానికి జ్ఞానం దేవుడు ఇవ్వాలి. ఆ టైంలో ఆ డాక్టర్కి ఏదైనా మతిమరుపు పెట్టాడు అనుకో, 1/1 ఏమైతే ప్రాణం పుట్టుకోమంటుంది మన జీవితం. మనిషి ఇట్లా ఆలోచించాలి దైవిక కోణంలో, కానీ మనం ఈ కోణంలో ఆలోచించుకోండి. ఏ కోణంలో ఆలోచిస్తాం?
ఈ లోకానుసారమైన కోణంలో ఆలోచిస్తాం. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. జ్వరానికి జ్వరం టాబ్లెట్ ఇవ్వాలి. జ్వరానికి ఫిట్స్ తెచ్చేయడానికి ఏమవుతుంది? ఫిట్స్ వచ్చేస్తాయి. మరి జ్ఞానం దేవుడు ఎంత కాపాడుతున్నాడు చెప్పండి దేవుని పెట్టినాడు. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా దేవుడి జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అన్ని బళ్ళు స్పీడ్గా వెళ్తుంటాయి కదా, మన బండి వెళ్తూ ఉంటుంది కదా, కానీ ఏది తగలకుండా అంత స్పీడ్లో కూడా అసలు ఎలా ఎంత ఒత్తిడికి వెళ్తాం చెప్పండి. ఈ హైటెక్ సిటీ మీద తెలుస్తుంది మీకు ఈవినింగ్ టైంలో వచ్చేటప్పుడు ఎంతో. అట్లాంటి స్థితిలో కూడా దేవుడు కాపాడుతాడంటే అసలు ఎంత పర్టికులర్గా మన పట్ల ఆయన కృప చూపుతూ ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు జాగ్రత్త చూడండి. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఏ ప్రార్థన స్వస్థపరుస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని. ఇప్పుడు చూడండి, 10 లక్షలు పోయినాక మళ్ళా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిచ్చే స్వస్థత కంటే ముందే దేవుడు సహాయం కోరుకుంటే ఎన్ని మిగులుతాయి నీకు? 10 లక్షలు మిగులుతాయి, సమయం మిగులుతుంది. అవునా కదా? 10 లక్షలు మిగులుతాయి, సమయం మిగులుతుంది. అందుకే అంధత్వం అమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, నేడు అనే సమయం ఉండగానే ఈ దేవుడిని నువ్వు నమ్ముకో, దేవుడి దగ్గరికి రా అని అంటుంది బైబిల్ గ్రంథం. విశ్వాస సహితమైన ప్రార్థన ఏమవుతుందంటే రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతను ఏం చేస్తాడు? దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు లేపుతారంట? నీ డబ్బు లేపిద్దా? నీ కండబలం లేపిద్దా? నీ అండబలం లేపిద్దా? నీ అధికార బలం లేపిద్దా? ఎవరు లేపడం? దేవుడే. ఎవరికైనా ఎవరు ఏది చేయాలన్నా కూడా, ఎవరి ద్వారా చేయాలన్నా కూడా దేవుడు కలుగు చేసుకునే చేస్తాడు. అందుకు చెప్పాను కదా, తను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆస్తికర్తలే చేస్తాడని ఉంది. కానీ తను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరిగింది. అంటే అందరికి కాదు, తన్ను ప్రేమించు వారికి. రోమపత్రిక 8:28లో తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు దేవుడు. ఆయన జరిగిస్తాడు మేలు కొరకు, అంతే. మనకు అక్కడ సహాయం ఇక్కడ సహాయం అందుతుందని అంటే కేవలం అది దేవుడి సహాయం మాత్రమే. దేవుడు డైరెక్ట్ కనపడడు కదా, ఆయన ప్రజల ద్వారా మనకు చేస్తాడు. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అప్పుడు ప్రభు అతనిని లేపును. దేవుడే లేపేదే. నేను ప్రార్థన చేస్తా ఏదైనా సరే హాస్పిటల్లో ఖర్చు పెట్టేటప్పుడు, ప్రభువా వ్యర్థంగా హాస్పిటల్కి ఎందుకు ఖర్చు పెట్టాలి? అదేదో నీ సేవలో వాడితే బాగుంటుంది కదా, నీ సేవకుని పోషణ కొరకు అయితే బాగుంటుంది కదా, నీ పరిచర్యలో వాడితే బాగుంటుంది కదా ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటా ప్రతిసారి. నేను వ్యర్థంగా ఎందుకు హాస్పిటల్ ఖర్చు పెట్టాలి ప్రభువా? ఒకవేళ నువ్వు అనుమతిస్తే ఓకే, నువ్వు అనుమతి ఇవ్వకపోతే మాకు మేము కనుక తెచ్చుకుంటే తిప్పల ఇందులో నుంచి విడిపించానని కోరుకుంటా నేను. మన ప్రార్థన అలా రావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుడు, ప్రభు అతను లేపును. ఇంకేమనుంది? అతడు పాపము చేసినోడైతే పాప క్షమాపణ కూడా నొందును, దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎంత ధన్యత ఉంది సేవకుడు మీ ఇంటికి రావడం. ఇవాళ సేవకుడిని ఎవడు పెడుతున్నాడు ఇళ్ళకి? ఎవరు వెళ్తున్నారు చెప్పండి? సేవకుడితో కనెక్షనే లేదు ఈ రోజున. అందుకే కుటుంబాలు బ్లాస్ట్ అయిపోతాయి. కుటుంబాలు పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ సమాధానము నెమ్మది ఉండదు, దేవుని సన్నిధి ఉంటుంది గృహాలలో. 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కో, ఓకే. దేవుడు సన్నిధి లేకపోతే ఏం ప్రయోజనం? దేవుడు మనతో కూడా రావాలి కదా. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు సన్నిధి, దేవుడు ఉండాలి కదా మనతో. అది ముఖ్యం కదా మనకి. దేవుడు సన్నిధి లేకుండా మనకి ఎంత బంగళాలు ఉంటాయి ఏంటి ఏమ్మా? అవునా కదా? దేవుడు సన్నిధి లేకుండా మనకి ఎంత ఉంటాయి ఏంటి? ఒకటి ఈరోజు ప్రభు పిల్లలంగా గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేయటం ద్వారా నీకు ఎంత మేలు జరిగింది. రోగం స్వస్థత వచ్చింది, ప్రభు స్వస్థత ఇచ్చాడు. అంత మాత్రం పాపాలు కూడా ఏమైంది చెప్పండి? అదే విశ్వాస సహితమైన ప్రార్థన. నేను ప్రార్థన చేసుకుంటాను, నా ప్రార్థన వల్ల నాకు స్వస్థత కలుగుతుంది, కాదని కాదు. కానీ బైబిల్ గ్రంథంలో మరలా ఎందుకు చెప్పాడు యాకోబు ద్వారా దేవుడు? ఇక్కడ మీలో ఎవరికైనా రోగం కలిగిన ఒకరు సంఘపు పెద్దలను పిలిపించుకుని వారిను అతను వచ్చి నూనె రాసి మీకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు మీ పాప మీకేమవుతుంది? స్వస్థత కలిగిద్ది. ప్రభు మిమ్మల్ని స్వస్థపరు లేపుతాడు. అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. దేవుడు ఎందుకు చెప్పాడు మళ్ళా అంటే
ఫెలోషిప్ ఎంత స్ట్రాంగో, సహవాసం అనేది ఎంత గొప్పదో, సహవాసంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం, స్వస్థత, పాపక్షమాపణ అని చెప్పాడు అక్కడ. ఆ తర్వాత మీరు చదువుతారు మీ పాపాలు ఒకరితో ఒకటి ఒప్పుకోండి అని అంటాడు. అంటే సహవాసం ఎంత గొప్పదో చెప్తాడు ఇక్కడ. చాలామంది సహవాసం లేకుండానే ఇప్పుడు చెప్పండి, మందలో గొర్రె ఉంది కదా, మంద కాపరి ఆ మందను చూస్తున్నాడు. ఏ తోడేలో అయినా సింహమైన వచ్చి పట్టుకెళ్ళగలదా? కాపలా కాస్తుంటే పట్టుకెళ్ళలేదు. అదే మంద కాపరి దృష్టి మంద మీద ఉండదో, ఆయన ఎక్కడో ఉంటాడు, మంద ఎక్కడ ఉండదు, ఆయన ఎక్కడో ఉంటాడు. ఆ మందల నుండి తోడేది తెత్తుకెళ్ళడం ఈజీ కదా. అది ఈరోజు సో మెనీ క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు మెగా చర్చెస్కి వెళ్ళి సేవకుడితో సంబంధం ఉండదు. అందుకే తోడేళ్ళు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి, చీల్చేస్తున్నాయి, తోడేళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి రక్తం తాగేస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి, చీల్చేసేస్తున్నాయి, చివరికి బొలోమని ఎడుతున్నారు. ఈ రోజున ఎక్కువ శాతం విడాకులు తీసుకునేది ఎవరో తెలుసా మీకు? క్రైస్తవులే. క్రైస్తవులు తీసుకోవటం ఏంటి? కుటుంబ వ్యవస్థను ప్రారంభించడం మన దేవుడు. కుటుంబం యొక్క విలువలన్నీ తెలిసింది క్రైస్తవుడికి. ఆ విలువలు తెలిసిన క్రైస్తవుడు విడాకులు తీసుకోవటం ఏంటి? ఆశ్చర్యం కదా. అంటే విలువ తెలిసిన ఆడికి విలువ లేని బుద్ధిహీనుడిగా బతికి నష్టం తెచ్చుకుంటున్నాడు. అందుకే తన యజమానుని చిత్తం ఎరిగినట్లు చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఈరోజు అట్లా చేస్తున్నారు. అందుకే దేవుని సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతిసారి మందిరం ప్రారంభించిన నాటి నుండి చెప్తున్నా, సేవకుడితో సంబంధం కలిగి ఉండాలి. సేవకుడిని వారానికి ఒక్క రోజున మన ఇళ్ళకి పిలవాలి, మనం పిలవాలి. సేవకుడు రావటం కాదు. పిలవకుండా ఎట్ట వస్తాం? మీరు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే మీకు ఆశీర్వాదం. మేము వచ్చి ప్రార్థన చేసేది మొహమాటం కోసం, మేము వచ్చామనుకో, వచ్చాడు బాబు కానుకల కోసం అంటాడు. మాకు కానుక మేము బతకట్లే ఇప్పుడు మా పని చేసుకుని. మాకు ఎవరన్నా ఇస్తే మేము బతుకుతున్నాం. ఈరోజు పని చేసుకుని ఆ చేతులతో నేను కష్టం చేసి బ్రతుకుతున్నాను. ఈరోజు ఆ సోదరుడు మందిరం నడవడానికి ఆ ప్రభు ఆ సోదరుని వాడుకుంటున్నాడు ఎప్పటి నుంచి. తర్వాత మేము పని చేసుకుని బ్రతుకుతున్నాం. మాకు ఎవరైతే ఎత్తున్నారా? నాకున్నా లేకుండా మేము ఎవరికి చెప్పట్లేదు కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీ కానుకల కోసం నేను ఏ రోజు ఎవరిళ్ళకి రాను, ఉన్నది ఉన్నాడు చెప్తున్నా. మీరు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలని మీ ఇళ్ళకి వస్తుంది. అట్లా మీరు అనుకుంటే, ఈ వాక్యం విన్నారు, దేవుడు మీతో మాట్లాడాడు. ఈ రోజు నుంచి సావుకుని పిలిపించుకోండి. వారానికి ఒక రోజు ఇళ్ళకి ఖచ్చితంగా పిలిపించుకోవాలి. మీ ఇంట్లో ఏ బంధకాలు ఉన్నా, ఏ శక్తులు ఉన్నా, అంటే సావుకుడు వస్తేనే పోతాయి అని కాదు. సావుకుడు వచ్చి అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనా ప్రభావం మీలో ఉండి మీరు కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మరి మనందరం కూడా దేవుడి సన్నిధితో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ చీకటి ఉండలేదు. వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? ఇప్పుడు లైట్ అయ్యండి, ఇక్కడ వెలుగు పారిపోతుంది. అట్లా అన్నమాట. చీకటి పారిపోద్దు వెలుగు రాగానే. అట్లా అన్నమాట. అందుకే కొన్నిసార్లు మన చీకట్లు ఆవరించి ఉంటాయి. అవి పోవాలని అంటే మనం సేవకులు పిలిపించుకుని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయించుకోవాలి. అలా చేయించుకుంటే నిజంగా చెప్తున్నా, నీ కుటుంబంలో నీ భార్య నీ మాట వింటది, నీ పిల్లల్ని మాట వింటారు. నీ భార్య పిల్లలు నీ భోజనపు బల చుట్టూ ఒరి మొక్కలుగా ఉంటారు. ఇలా ఉండలేకపోవడానికి కారణం ముందు మనకు స్థిరత్వం లేక. స్థిరత్వం ఉండాలి. ఒక సేవకుడు మనకు ఉండాలి. ఒక అధ్యక్షతను మనం నడవాలి. ఒక నాయకుడి కింద మనం ఉండాలి. మనకంటూ దేవుని దేవాలి. ఈరోజు స్థలం లేక లేకపోతే స్థలం ఉంటే మనకు 30 మంది వచ్చేటోళ్ళు ఉన్నారు. కింద స్థలం దొరికితే 30 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. పైకి ఎక్కలేకే కదా ఇప్పుడు అందరూ మానేసింది. కాబట్టి దేవుడు మనకు మందిరం ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి. ఈరోజు విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకోనండి. దాన్ని రోడ్డు మీద వెళ్తా కూడా తలుసుకోండి. సాయంత్రం కొడుకుని పడ్డప్పుడు కూడా తలుసుకోండి. దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడో తలుసుకుంటే ఆ వాక్యం మీ లోపల ఉంటే మనం అలా బ్రతకడానికి ప్రభువే సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ మెండుగా దయచేయనుగాక. ఆమేన్. ఆమేన్.